హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరస్వతిని. మనము ఈరోజు చికెన్ పకోడాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి నేను ఇక్కడ తీసుకున్నాను ఒక బౌల్లో. దీనికి కావాల్సిన పదార్థాలు: కావాల్సినంత ఉప్పు, సరికొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ ధనియాల పొడి, కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ తినాలంటే తక్కువ కారం వేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. కొద్దిగా సోడా యాడ్ చేసుకుంటే ముక్కలు క్రిస్పీగా బాగా వస్తాయి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోల్ గరం మసాలా, కొద్దిగా కారం తక్కువ వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలని కారం తక్కువ వేసాను. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. మనకు ఈ ఫుడ్ కలర్ చాయిస్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువ తినడం మంచిది కాదు కాబట్టి కొంచెం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్, 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ పేస్టు 1/4 స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా చికెన్ మసాలా కొంచెం ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా పౌడరు. ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ, పెద్ద సైజు అయితే హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది. లేదు చిన్నది అనుకుంటే 1 నిమ్మకాయ మొత్తం వేసుకోవచ్చు, బాగుంటుంది. వేసిన తర్వాత చికెన్ని మనము బాగా ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇట్లా పైన కలిపితే అంతగా పట్టదు. బాగా చేతితో పిసుక్కోండి, ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా. బాగా ముక్కల్ని మనం వేసినటువంటి మసాలా అంతా బాగా బాగా కలిసి ముక్కలకి బాగా పట్టేటట్టు, నిమ్మకాయ, సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేటట్టు నీట్గా కలుపుకొని తర్వాత కార్న్ఫ్లోర్ వేయాలి. ముందే కార్న్ఫ్లోర్ వేసామంటే ఈ మసాలా అంతా పట్టదు ముక్కలకు. కాబట్టి బాగా ఒక 2 నిమిషాలన్నా కనీసం ఇట్లా బాగా కలుపుకుంటే ముక్కలు పట్టేటట్లు తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా ఇంత చిటికెడంతా కస్తూరి మేతి తీసుకొని ఇలా పెట్టి మనం ఇట్లా చేత్తో ఇట్లా ఫోల్డ్ చేసినామంటే బాగా నలిగిపోతుంది అన్నమాట. కొద్దిగా కస్తూరి మేతి, జీలకర్ర పౌడరు కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కార్న్ఫ్లోరు కొద్ది కలుపుకుందాము. చాలా తీయాలి కలిపేది కూడా. కార్న్ఫ్లోరు బాగా ఇట్లా పొడిగా చల్లుకొని కింద ఉండే ముక్కలు పైకి, పైన ఉన్న ముక్కలు కిందకి వేసి బాగా ముక్కలన్నిటికీ పట్టేటట్లు బాగా కలపాలి. మన కార్న్ఫ్లోరు బాగా మనం ఇప్పుడు వేసినటువంటి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వరకు వేసుంటాను నేను. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ దీనికి కొంచెం సరిపోలేదు కాబట్టి ఇంకొద్దిగా కార్న్ఫ్లోర్ని మనం యాడ్ చేసుకుందాము. వేయలేదు కార్న్ఫ్లోర్, ఎందుకంటే ముక్క లూజుగా ఉండకుండా కొంచెము గట్టి పడుతుంది అన్నట్టు నేను ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను. బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే చికెన్ పకోడా అంత టేస్ట్ వస్తుంది. బాగా ఇట్లా కలిపేసిన తర్వాత మనం కొంచెము ఆయిల్ని, 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. కొంచెము ముక్కలకి బాగా పట్టిద్దాము. మనం వేసుకున్నటువంటి ఆయిల్ని బాగా కలిపేసి ఈ విధంగా కలుపుకున్నటువంటి చికెన్ ముక్కల్ని మనము కనీసం ½ అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. బాగా కలుపుకున్నటువంటి చికెన్ని మనము కనీసం అరగంట పాటు అయినా ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకుందాము. అరగంట పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్న చికెన్ మనం ఇప్పుడు తీసుకున్నాము.
నాకు ఇక్కడ నూనె కాగిపోయిందండి, ఆల్రెడీ నూనె కాగిపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కని నూనెలో వేసుకున్నామండి. నూనెలో మనము చికెన్ వేసుకున్న తర్వాత ఇట్లా గొడుగు పుల్ల లాంటిది ఉన్న ఒకసారి తిప్పుకుందామండి, పైకి కిందది పైకి. చికెన్ ముక్కలు సగం ఉడికాయండి, ఇంకొక నిమిషం ఉడికితే మనకు పకోడా రెడీ అయిపోయినట్టే. బాగా ఉడికిపోయినటువంటి ఈ చికెన్ పకోడా అన్నాను. ఇప్పుడు మంట తగ్గించి చికెన్ పకోడాని పక్కన తీసేద్దామండి. మన చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఎర్రగడ్డలు పోసుకొని కరివేపాకు నూనెలో వేసుకొని, ఇష్టమైతే 2 పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేసుకొని తింటే పకోడా బాగుంటుందండి. ఈ పకోడా వేడివేడిగా తింటే బాగుంటుంది.